హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా నా కోసం, మన పరిచర్య కోసం బలంగా ప్రార్థిస్తూ ఉన్నారని నేనైతే నమ్ముతూ ఉన్నానండి. చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి యుద్ధ విషయం అంతా కూడా మీకు తెలిసిందే. ఎక్కడా కూడా నిమ్మలించబడట్లేదు, ఎక్కడా కూడా సమాధానపరచబడట్లేదు. అది ఏదో కొత్త విషయం కాదు, కానీ ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినటువంటి విషయమే. ఎప్పటికీ కూడా యుద్ధం అనేటువంటిది ఆగదు. యుద్ధాన్ని కాంప్రమైజ్ చేయడానికి ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి కొంతకాలం మట్టుకే, కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం పొరపాటును కూడా దొరకదు. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత కూడా శాశ్వత పరిష్కారాన్ని ఆ వ్యక్తి ఇవ్వలేడు. కేవలం ఫస్ట్ 3.5 years మాత్రమే ఆ వ్యక్తి కొంత తాత్కాలిక పరిష్కారాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తాడనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేశాను. అలాగే చాలా సందర్భాల్లో చెబుతున్నటువంటి మరొక మాట ఏంటంటే, ఈనాటి వరకు మనిషి ఏనాడు కూడా చూడనటువంటి అన్ని మహా గొప్ప రాకడ గుర్తులన్నీ కూడా, రాకడ సూచనలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి ఏకైక సంవత్సరము 2026వ సంవత్సరం అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాల్లో చెప్పినటువంటి ప్రతి సూచన, ప్రతి రాకడ గుర్తు కూడా స్పష్టంగా నెరవేరుతున్నటువంటి ఏకైక ఇయర్ అంటని ఇయర్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. భూకంపాల విషయాలు కావచ్చు, దేశం మీదకి దేశం కావచ్చు, రాజ్యం మీదకి రాజ్యం కావచ్చు, కరువులు కావచ్చు, లేకపోతే ఆకాశం ముందు సూచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరంలో ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడట్లేదా? చాలా ఎక్కువ కనబడుతున్నాయి కదా. అక్కడక్కడ వ్యాధులు సంభవిస్తాయి. హాంటా వైరస్ 2026లో చాలా విజృంభించింది. అది అనేక మందిని కూడా పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేసింది. చాలా సందర్భాల్లో, చాలా ప్రదేశాల్లో కరువులు అనేటువంటివి కూడా ఏర్పడ్డాయి. భూకంపాలు వస్తున్నాయి, ఈనాటికి వస్తున్నాయి, ఇండియాలో వస్తున్నాయి. రీసెంట్గా వైజాగ్లో మార్నింగ్ 5 o'clock కూడా కొంత భూమి షేక్ అయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. ఇదంతా కూడా మీకు తెలిసిందే. యుద్ధాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనాటికి కూడా ఇప్పుడు ఇలా వీడియో మాట్లాడుతున్నటువంటి క్షణంలో కూడా ఏదో ఒక చోట మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. అస్సలు కూడా ఎక్కడా కూడా యుద్ధాలు ఆగే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ కనబడనట్టుగా మారిపోయినాయి. కాబట్టి ఒకటే మనం ఆలోచించాలి, ఇవన్నీ కూడా రాకడ గుర్తులండి, ఇవన్నీ కూడా రాకడ సూచనలండి అని చెప్పి ఆనాడు నోవాహు 120 సంవత్సరాలు ఎంత గొంతు చించుకొని చెప్పాడో నాకైతే తెలియదు, కానీ నా ప్రయత్నం మాత్రం చాలా పట్టుదలగా, చాలా బలంగానే చేస్తున్నాను. వీలైనంత మందిని అగ్నిలో నుంచి తప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మిగిలినదంతా కూడా దైవాధీనమే, దేవుని యొక్క చిత్తమే అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. అయితే రీసెంట్ డేస్లో స్టార్ట్ అయినటువంటి యుద్ధం గురించి మీ అందరికీ తెలుసు. అమెరికా ఇరాన్కి మధ్యన జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితి అంతా కూడా మనకి తెలిసిందే. కాంప్రమైజ్ అవుతున్నట్టుగానే అవుతున్నారు, కొంతసేపు మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. అమ్మయ్య ఇంక యుద్ధం ఆగిపోతుందంటే ప్రపంచం అంతా కూడా యథావిధి పాత స్థితికి, సమాధానకరమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తుందని అనుకునే లోపే ఎవరో ఒకరు మళ్ళీ ముందుకు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. నేను ఆల్రెడీ నేనైతే ఈ 3-4 డేస్లో అయితే వీడియోలు మీకు అందించలేదు, కానీ దానికంటే ముందుగా అందించినటువంటి యుద్ధాలకు సంబంధించిన వీడియోస్లో మీతో చెప్పాను. ఏమనంటే 3 days కంటే కూడా ఎక్కువగా ఈ యుద్ధం కానీ ఇంకా కొనసాగితే, ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి కానీ వస్తే మాత్రం చాలా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందండి. చాలా ఉద్రిక్తత అనేటువంటిది పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప యుద్ధం అనేటువంటి తగ్గదని చెప్పి లాస్ట్ వీక్ వీడియోస్లో మీకు చెప్పినట్టు నాకైతే గుర్తుంది. మరి ఎంతమందికి అది గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది. అయితే ఇది కానీ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ నేను ఏదైతే మాట్లాడానో అదే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. రోజు రోజుకి యుద్ధం యొక్క పరిస్థితి పెరుగుతుంది. యుద్ధ ఉద్రిక్తత కూడా రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతూ ఉంది. ఎక్కడో కూడా ఇరు దేశాల వారు కూడా ఎక్కడ తగ్గే అవకాశం లేనట్టుగానే కనబడుతూ ఉంది. అందులో వీరు వాళ్ళని అటాక్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తున్నారు. అయితే ఇరాన్ వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్ని అంత సీరియస్గా తీసుకోలేదు అమెరికా వాళ్ళు ఏదో ఇంకా మేకపోతు గాంభీర్యంగా వాళ్ళు చెయ్యాలి కనుక దేశ ప్రజల్ని
మరీ అటాక్ చేయకుండా ఉండిపోతే మరీ వాళ్ళు లోకువైపోతారు కనుక, చులకనైపోతారు కనుక, పోన్లే వాళ్ళకు ఉన్నటువంటి బాధలో, వాళ్ళకు ఉన్నటువంటి కోపంలో ఆ అటాక్స్ చేయనివ్వండి, మనం కూడా చూసి చూన్నట్టుగానే ఉందాం, మేకపోతు గాంభీర్యాన్ని చూద్దాంలే అన్నట్టుగా వదిలేశారు. అయితే ఇరాన్ స్టార్టింగ్లో ఉన్నట్టుగా అయితే ఉండట్లేదండి. ఎందుకంటే వాళ్ళ రోజులు నేను చెప్పాను ఆల్రెడీ, గుర్తుందో లేదో మీకు, ఎప్పుడైతే వారి యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గారి యొక్క పార్థివ దేహం పూర్తిగా భూస్థాపిత కార్యక్రమంలో పూడ్చివేయబడుతుందో అప్పటి నుంచి వారి యొక్క వ్యూహాలు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా జరిగించుకుంటూ ముందుకు వెళ్తారండి. వారు ఎదురు చూస్తున్నారు, ఈయన బాడీని ఫస్ట్ క్రిమేషన్ చేయాలి, ముందు ఈయన వేసిన తర్వాత మనం చేయవలసింది మనం చేద్దాం అన్నట్టుగా వాళ్ళ ప్లాన్లు అయితే నాకు అనిపిస్తున్నాయండి అని కూడా చెప్పాను. ఎప్పుడైతే క్రిమేషన్ జరిగిందో, ఎప్పుడైతే భూస్థాపిత కార్యక్రమం అనేటువంటి పూర్తయిందో, ఉన్న పాటుగా చాలా పెద్ద ఎత్తున అమెరికన్ బేసెస్ అన్నింటినీ కూడా ఇరాన్ కొట్టడం అనేటువంటి జరిగింది. అయితే ఈ కొట్టేటువంటి క్రమంలో ఇరాన్ వాళ్ళు అటాక్స్ చేసినటువంటి ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సోల్జర్స్ మీద కూడా ఈ దాడి వల్ల చనిపోవడం అనేది జరిగింది. చాలా భయంకరమైన దాడి చేశారు. ఆ దాడిలో అమెరికాకి సంబంధించినటువంటి 2 సైనిక దళాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా హతము చేయబడ్డారు. కాబట్టి అప్పుడు వెంటనే ట్రంప్ గారు రాత్రి మాట్లాడిన విషయం ఏంటంటే, ఒక్క నిమిషం కూడా మీరు ఆగవలసిన అవకాశం లేదు, అవసరం అంతకంటే లేదు, ఎవరితో ఏ విధమైనటువంటి శాంతి చర్చలో కూడా చేయవలసినటువంటి ఆలోచనని నేను పూర్తిగా విరమించుకున్నాను. కాబట్టి ఇరాన్ని పూర్తిగా నరకానికి ఆహుతి చేయండి, నరకానికి పాలు చేయండి, మీరు చేయవలసిన అటాక్స్ పెద్ద మొత్తంలో చేయండి అన్నట్టుగా ట్రంప్ గారు కూడా ఆర్డర్స్ అనేటువంటివి జారీ చేశారు. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నా తగ్గే వ్యక్తులే, వాళ్ళు కూడా ఎక్కడ ఆగట్లేదు కదా. వారికి సంబంధించినటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అఫీషియల్స్ అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, వారు ఒక పెద్ద న్యూక్లియర్ దాడికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటండి. ఒక పెద్ద న్యూక్లియర్ దాడికి వారు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా అక్కడ కొన్ని సమాచారాలు అయితే బయటికి తిరుగుతూ ఉన్నాయి. ఇరాన్ అనౌన్సెస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ మిజైల్ టెస్ట్, యుఎస్ ఆన్ హై అలర్ట్. అంటే ఒక న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేసేటువంటి ఆలోచనలో వారు ఉన్నట్టుగా కూడా ఈ సమాచారాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి యుఎస్ అంతా కూడా హై అలర్ట్లో ఉందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్లో పవర్ కట్ ఉంది, మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా కూడా బంద్ అయిపోయినట్టుగా కూడా కొన్ని సమాచారాల్లో చాలా బలంగా అయితే కనబడతా ఉన్నాయండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఆనాడు ఈనాడు తర్వాత రోజుల్లో కూడా ఏదన్నా చెప్తే ఇదే చెప్తాను. ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ సంబంధిత గుర్తులైనటువంటి విషయాన్ని కూడా చెప్పగలను. అలాగే యుక్రెయిన్కి రష్యాకి కూడా ఎక్కడ కూడా పడట్లేదు కదా. గడిచినటువంటి 2 సంవత్సరాల నుండి కూడా మునుపెన్నడూ కూడా దాడి చేయలేనంత బలంగా యుక్రెయిన్ డైరెక్ట్గా రష్యా మీద దాడి చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉందండి. చాలా పెద్ద ఎత్తున రష్యా మీద యుక్రెయిన్ వాళ్ళు దాడి చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దాడుల్లో ఇరాన్ ఆయిల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ప్రపంచానికి సరఫరా చేసేటువంటి ఆయిల్ ఇండస్ట్రీస్, ఆయిల్ రిఫైనరీస్ అన్నిటినీ కూడా కొట్టేస్తున్నారు అమెరికా వాళ్ళు. కాబట్టి ఆయిల్ సంక్షోభం అనేటువంటిది ఖచ్చితంగా ప్రపంచం ఎదుర్కోవాల్సిందే. నిన్న మొన్నటి వరకు ఏదో అలా మేనేజ్ చేసుకుని వచ్చారు, కానీ ఇప్పుడైతే మేనేజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చనే నేను అంటాను. ఎందుకంటే అతిపెద్ద ఫ్యూయల్ క్రైసిస్, అతిపెద్ద ఆయిల్ సంక్షోభం అనేటువంటిది ప్రపంచం అంతటినీ కూడా తాకబోతుంది. అది ఏదో మన కళ్ళ ముందు కొత్తగా జరిగేటువంటిది ఏం కాదు. బయట వాళ్ళకి ఇది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చేమో, కానీ క్రీస్తును నమ్ముకుని బైబిల్ తెలిసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకనంటే క్లియర్గా ప్రకటన గ్రంథం చెప్తా ఉంది కదా, నూనెను ద్రాక్ష రసాన్ని ఏం చేయకండి, పాడు చేయకండి, దాన్ని వృధాగా పాడు చేయకండి, వృధాగా వాడకండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రపంచ క్షేమాన్ని కోరి, ప్రపంచ మేలును కోరి అని హెచ్చరించడం అనేది జరిగింది. కాబట్టి ఫ్యూయల్ క్రైసిస్ చాలా పెద్ద ఎత్తులో రాబోయేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే ఇరాన్ కువైట్ని చాలా గట్టిగా కొట్టేసింది. గట్టిగా కొట్టడాన్ని బట్టి వాటర్ సప్లై అనేటువంటిది ఆగిపోయే అవకాశం కనబడుతుందండి. అంటే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇది ప్యూర్ 100% అని కాదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం కువైట్లో 10 నుండి 15 రోజులకి సరిపోయేటువంటి
నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయంట. కేవలం 10 నుంచి 15 రోజుల వరకు సరిపోయేటువంటి నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత కువైట్ పరిస్థితి ఏంటి, ఖతార్ పరిస్థితి ఏంటి, బెహ్రైన్ పరిస్థితి ఏంటి? మరి అప్పుడు ఆ నీటి కొరత వచ్చిన తర్వాత ఆ ల్యాండ్స్ అన్నీ కూడా డ్రై ల్యాండ్సే. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా ఆలోచించడానికి చాలా భయానకంగా కనబడుతుంది. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఆ చోట ఉంటే మాత్రం ఈ క్రైసిస్ అనేటువంటిది నిజమైతే, నిజంగానే నీటి కొరత అనేటువంటిది వచ్చే అవకాశం గట్టిగా ఉంది అన్నది నిజమైతే కింద కమెంట్లో ఆ విషయాన్ని కూడా తెలియపరచండి. అనేక మందికి అది ఉపయోగపడుతుందని నేనైతే కోరుతున్నాను. కానీ నేనైతే చెప్పగలను, ఎవరు కూడా బాధపడకండి, ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి. మన దేశానికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఎవరైనా సరే ఏదో ఒక రోజున మన దేశానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఎంతో కొంత సేఫెస్ట్ ప్లేస్ మాత్రం ఇండియాయే. ఎందుకంటే అటు మిడిల్ ఈస్టర్న్, ఇటు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా యుద్ధానికి కాలు దువ్వేటువంటి దేశాలే. ఖచ్చితంగా యుద్ధం అనేటువంటిది ప్రారంభమైతే ఎక్కడ కూడా ఆ దేశాలు తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా ఇయర్స్ నుంచి కూడా చెప్తున్నాను, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కెనడాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్లో కావచ్చు, ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా మన ఇండియాకి వచ్చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే అక్కడ ఉండుట మీకు ఎన్నటికీ కూడా క్షేమం కాదు. ఏదో ఒక రోజున మీకు అర్థమవుతుంది, అప్పుడు వచ్చేస్తారు. కానీ అంతకంటే ముందు వచ్చేయడం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయాన్ని మీకైతే తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం కానీ చూసినట్టయితే ఇరాన్ దాడులను బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, వాటర్ జనరేటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాడైపోవడం అనేది కూడా జరిగింది. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున నీటి కొరతకి దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంతమంది అయితే బలంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా చాలా డార్క్. ఇది నిజంగా ఇరాన్ వాళ్ళు జోర్డాన్ని అటాక్ చేశారు. యుఎస్ బేసెస్ ఉన్నటువంటి జోర్డాన్ మీద చాలా విచక్షణారహితంగా ఇరాన్ వాళ్ళు దాడి చేసినటువంటి కారణాన్ని బట్టి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సమాచారం కూడా నా వరకు అయితే ఉన్నదండి. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొన్ని సంస్థలు అయితే వెల్లడిస్తున్నాయి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా ఇదొక ఇన్ఫర్మేషన్. ఫ్యూచర్ డేస్లో అమెరికా కూడా భయంకరమైన వాటర్ క్రైసిస్ అనేటువంటిది ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాలు కూడా చాలా ఎక్కువ వినబడతాం. ఇవన్నీ కూడా యుద్ధాలను బట్టి మీరు కానీ చూసినట్టయితే నల్లటి గుర్రము, తెల్లటి గుర్రము, ఎర్రటి గుర్రము, పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రము, ఇవన్నీ కూడా కలర్స్ వైట్, రెడ్, గ్రీన్, బ్లాక్, ఈ 4 కలర్స్ కూడా చాలా ముస్లిం దేశాలకి సంబంధించిన ఫ్లాగ్స్ మీద ఉంటాయి. ఆ ఫ్లాగ్స్లో సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ కలర్స్ సుమారుగా ఆ ముస్లిం కంట్రీస్ సంబంధించినటువంటి దేశ పతాకాల మీద కనబడుతూ ఉంటాయి. ఈ క్రైసిస్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సంక్షోభం అంతటికీ కూడా వీరి కారణం అవుతారని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మనకు అర్థం కాలేదు, ఎందుకు గ్రీన్ పాండూర వర్ణం గుర్రం, ఎందుకు బ్లాక్ గుర్రం, ఎందుకు రెడ్ గుర్రం, ఎందుకు వైట్ గుర్రం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వీళ్ళు దెబ్బతింటారు, ఎందుకంటే చాలా దేశాలు ఈ అరబ్ కంట్రీస్ మీద డిపెండ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యూయల్ ఎవరి మీద డిపెండ్ అయ్యాం చెప్పండి? ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం. ఇరాన్ ఆయిల్ ఆపేస్తే మన పరిస్థితి అంటే మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు బెహ్రైన్ వీటి మీద చాలా ఫుడ్కి సంబంధించిన వాటి మీద మనం ఆధారపడిపోయాం. చాలా ఫెర్టిలైజర్స్ మీద మనం ఆధారపడిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ యుద్ధ కారణాలకి ఇస్లామిక్ కంట్రీస్ ఒక కారణం అవుతుంది. ఈ దేశాల వల్ల కలిగేటువంటి యుద్ధాలను బట్టి క్రైసిస్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది, వస్తుందని బైబిల్ ముందుగానే చెప్పే ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి ఇండియాయే కాదు, అమెరికన్ కంట్రీలో కూడా ఈ వాటర్ క్రైసిస్ అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి రీతిలో రాబోతున్నట్టుగా కూడా హెచ్చరిస్తున్నారు. ఆఖరిగా నాకు ఒక 1 అవర్ క్రితం వచ్చినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇరాన్ అడ్వైజర్ గట్టిగా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, మీరు 2-3 రోజుల్లో కానీ అమెరికా ఈ దాడులు కానీ ఆపకపోతే, ఈ దాడులు కానీ తగ్గించకపోతే ఫుల్గా అటాక్ చేసేటువంటి అవకాశం గట్టిగా కనబడుతున్నట్టుగా కొన్ని సర్వేస్ అయితే తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆగట్లేదు, అమెరికా ఆగట్లేదు. కాబట్టి ఇదే విధంగా 2-3 డేస్ కానీ ముందుకెళ్తే అప్పుడు నుంచి మా హై అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తాము, ఏ విధంగా ఫుల్గా మేము ఆ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం అనేది వీరు కూడా హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే
ఇదంతా ఒక ఎత్తు అయితే, పోపు గారు ఉన్నారు కదా, ప్రజెంట్ పోపు గారు, ఆ పోపు గారు విడుదల చేసినటువంటి ఒక వార్త విని నేనైతే కొంత షాక్ అయితే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఏమంటున్నారంటే ఆయన 2033 సంవత్సరానికి అంటే 2033కి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమై 2000 సంవత్సరాలు అవుతోంది కాబట్టి 2000 యానివర్సరీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవలసినటువంటిది కనుక మనం అందరం కూడా దీనికి మంచిగా ప్లాన్ చేయాలని చెప్పి ఆయన కూడా అంటున్నారు. అంటే 2033 సంవత్సరానికి, నేనేమో 2032 2033 అని నా క్యాలిక్యులేషన్స్లో బయటకు వచ్చింది. ఏదైనా 2032 2033కి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యి సుమారుగా 2000 సంవత్సరాలు క్లియర్గా పూర్తవుతూ ఉంది. మనం కొన్ని లేఖనాలు బట్టి కానీ మనం ఆలోచన చేసినట్టయితే 2 దినముల తర్వాత 3వ దినాన్న ఆయన వచ్చును అనేటువంటి మాట కూడా కనబడుతుంది. కాబట్టి జస్ట్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, పెర్ఫెక్ట్గా ఇది ప్రెడిక్షన్ కాదు, ప్రాఫెసీ అంతకంటే కాదు. మాకున్నటువంటి రీసెర్చెస్లో నేను చేసినట్టు కొన్ని క్యాలిక్యులేషన్స్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే 2032 2033కి ఒకవేళ 2000 ఇయర్స్ 100% పక్కాగా కంప్లీట్ అవ్వడం అనేది నిజమైతే, లేఖనాలను బట్టి 3వ దినం అనేటువంటిది రావడం అనేటువంటిది నిజమైనది అయితే, అంటే మనం అర్థం చేసుకుంటున్నటువంటిది దేవుని చిత్తానుసారమైనది అయితే, దానికంటే 7 సంవత్సరాలు ముందుగానే సంఘం ఎత్తబడాలి. ఒకవేళ అది కరెక్ట్ అయితే 2026 2027కి ఈ 2 ఇయర్స్లో దేవుని యొక్క సంఘం ఎత్తబడేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి చూద్దాం, ఎందుకంటే డేట్ ఎవరికీ తెలియదు, ఎప్పుడు వస్తాను అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన. నాకు కానీ ఆయన దూతలకు కానీ తెలియనటువంటిది, తండ్రికి మాత్రమే తెలిసినటువంటిదని ఆయన చెప్పడం జరిగింది. కనుక మనం డేట్ని ఎక్కడ కూడా మనం ప్రాఫెసీ చేయలేం, ఎక్కడ కూడా ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని ఆధారాలను బట్టి, కొన్ని క్యాలిక్యులేషన్స్ని బట్టి, కొన్ని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటే మనం ఏ రోజులకు వచ్చేసాం, ఎంత దగ్గరగా దేవుని రాకడికి దగ్గరగా ఉన్నాం, ఎంత తక్కువ సమయం ఉంది అనేటువంటిది మాత్రం మనం గెస్ చేయగలం. కానీ ఎగ్జాక్ట్ డేట్ మాత్రం ఎవరు కూడా గెస్ చేయలేం. కానీ 26 27 మాత్రం ఖచ్చితంగా ఏదన్నా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా, సంఘం ఎత్తబడేటువంటి దినాలై ఉండొచ్చు అన్నట్టుగా కొన్ని క్యాలిక్యులేషన్స్ని బట్టి అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉందండి. కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎంతమంది ఎన్ననుకున్నా నాకు పర్వాలేదు, కానీ ఒకటే దేవుని యొక్క రాకడ దినాలకు మనం సమీపించేసాం. చాలా తక్కువ సమయం ఉందండి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మనం ఊహించే దానికంటే చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీ ఆత్మనేత్రాలు తెరవండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుసుకోమన్నట్లేదు, ప్రయత్నం చేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు కనుక నువ్వు ఆశపడితే ఖచ్చితంగా నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి ఒకసారి ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ రక్షణ ఉన్నప్పటికీ ఇంకా సిద్ధపాటు లేకపోతే, ఇంకా ఏదో ఒక రకమైనటువంటి లోటు, ఏదో రకమైనటువంటి పాపం మన జీవితాలని ఏలుతున్నట్టయితే ఖచ్చితంగా మనం మారవలసిన అవసరం ఉంది. ఒకవేళ మారకపోయినా శ్రమల్లో మనం అందరం కూడా విడవబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఇవన్నీ కూడా 2026 సంవత్సరంలో కనబడినన్ని, నెరవేరుతున్నన్ని రాకడ గుర్తులు మరి ఏ సంవత్సరంలో కూడా జరిగి ఉండవు. కాబట్టి సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేయండి. ఇది అనేక మందిని సిద్ధపరచడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దయించి లైక్ చేయండి, అనేక మంది షేర్ చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. మరొకసారి దేని పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.